హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి అప్డేట్తో అయితే వచ్చాను. అప్డేట్ గురించి ఏంటంటే మన 'కల్కి' మూవీ ఉంది కదా, ప్రభాస్ గారు. ఆ మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా వర్క్ చేస్తున్నారన్న విషయం ఈ మధ్య రీసెంట్గా ఒక పోస్ట్ అయితే వచ్చింది. అది నిజమా కాదా అని జస్ట్ ఇంతకుముందు ఒక ఫోటో చూశాను. మేబీ మన ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ జస్ట్ హగ్ చేసుకొని ఒక చిన్న అంటే చాలా బాగుంది. అది నాకైతే బాగా నచ్చింది. మేబీ ఉన్న కమల్ హాసన్ అని, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొని, ఇట మన రాజమౌళి గారు, రవితేజ గారు కూడా మేబీ ఉన్నారంటున్నారు. బట్ నాకు తెలియదు. ఇలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ సెట్స్లో కనిపించారంట. మేబీ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ ఫిలింలో ఉంటే మాత్రం ఉంటుంది నా సామి రంగా కేక కేకో కేక అంతే. నాకు తెలిసైతే నా ఒపీనియన్ చెప్తున్నాను. కల్కి అనేది ఇప్పుడున్న ప్రజెంట్ అంటే రీసెంట్గా చూస్తే ఈ విక్రమ్ అనే మూవీలో క్యాస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది అనే విధంగా పుకార్లు వచ్చాయి. పుకార్లేంది నిజమే, మనం చూసాం కాబట్టి. కానీ ఇప్పుడున్న కల్కి మూవీతో నాగశ్విన్ ఇంతమందిని ఎలా డీల్ చేస్తారు అనే విషయం ఒకటైతే, ఇంతమంది క్యారెక్టర్స్ రోజు రోజుకి ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు. అది చూస్తూ ఉంటే ఏమన్నా నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇతనికి మన నాగశ్విన్ చూసుకుంటే పెద్ద మూవీస్ తీసింది ఏం లేదు. తీసింది 2 మూవీస్ అయినా కానీ మూడో మూవీకి ఏకంగా ప్రభాస్ని కొట్టేశాడు. ఫస్ట్ మూవీ అవడే సుబ్రహ్మణ్యం, సెకండ్ మూవీ వచ్చి మన మహానటితో తను ఏంటి అని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి కల్కి అనే మూవీ ప్రభాస్కి వచ్చింది. కల్కి అనే మూవీ ప్రభాస్కి చెప్పారు కాబట్టి ప్రభాస్ ఓకే చేయడం కాబట్టి ఈ మూవీ పట్టాలెక్కింది. ఈ మూవీ విషయానికి వస్తే నా ఒపీనియన్ పరంగా చెప్తున్నా, ఇప్పుడున్న ప్రజెంట్ అంటే అది ఫ్యూచర్ కదా. ఆ ఫ్యూచర్లో ఏంటంటే ఈ విధంగా మేబీ రాక్షసులు ఎక్కువైపోతారు. అంటే అవన్నీ అరికట్టడానికైతే మన పరశురాముడు వస్తాడన్న విషయం అయితే మీకు తెలిసిందే. ఇప్పుడు ఆ రోల్లో అయితే మన ప్రభాస్ అయితే చేస్తున్నాడు. చూద్దాం ఆ మూవీ ఎలా ఉంటుందో. నా ఒపీనియన్ పరంగా నేను చెప్తుంది ఏంటంటే, ఆ మూవీ అయితే చాలా అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తుంది, ఎందుకంటే అది కామిక్ కాన్తో టైఅప్ అయింది. అండ్ అరౌండ్ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్లో మన ఇండియన్ లాంగ్వేజెస్లో కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మేబీ చాలా అంటే చాలా ఎక్కువ రీచ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటున్నారు, నెక్స్ట్ పాన్ వరల్డ్ స్టార్ అంటారేమో. ఓకే గాయ్స్, వెయిట్ ఫర్ హోప్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మన కల్కి మూవీలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.